త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం, సీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ నవమి రోజున జరిగిందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రలు అందజేస్తాడు. దశరథుడు తన ముగ్గురు భార్యలకు ఆ పాయసాన్ని ఇచ్చిన కొద్ది కాలానికి వారు గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజున నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ తర్వాత భరతుడు కైకేయికి, లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థాపనాలతో మొదలుచిన శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏడవది రామావతారం. లంకాధిపతి రావణ సంహారం కోసం సాధారణ మానవ రూపంలో శ్రీహరి అవతరించాడు. ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5114 సంవత్సరాలు జన్మించి ఉంటారని భావిస్తున్నారు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులు విశేషంగా ఆకర్షించే శోభాయాత్ర. శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తాడు. రాముణ్ణి సూర్య వంశానికి ఆరాధుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖుల్లో దిలీపుడు, రఘు ముఖ్యులు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడలో నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టి రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వలనే అనే శ్లోకం 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శేష సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కౌసల్య పుత్రులుగా ఈ భూమిపై జన్మించిన ప్రవచనాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం. ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమును మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవులో చెప్పి సద్గతి కలిగిస్తాడనేది ఇతిహాసాలు బోధిస్తున్నాయి. ఇక భక్త రామదాసుగా పేరు వచ్చిన కంచర్ల గోపన్న శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించాడు. శ్రీరామని నామ ఎంతో రుచిరా మలి ఎంతో రుచిరా అని కీర్తించాడు. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన తోలు తెలుసుకుని లోపల పాపాలని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వల్లో పడి దహించుకుపోతాయి. అలాగే మా అని అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి. కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవు. అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుంది అంటారు.